జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఇప్పుడులాగే అవేర్నెస్ వీడియోలు కాకుండా పూజల గురించి కాకుండా కాస్త కొంచెం డెప్త్గా వెళ్దాం అనిపించింది. అంటే మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు చేసుకుందాము. అందులో భాగంగా కర్మ గురించి ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. మరి స్టార్టింగ్ చేస్తాను, ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీరు మాత్రం వీడియో వింటే సరిపోద్ది. ఏదైనా వర్క్ చేసుకుంటూ మీరు వినండి. ఓన్లీ వాయిస్ ఓవర్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మన వాళ్ళు చెప్తుంటారు, ఎంత పని చేసినా ఏం చేసినా ఎన్ని చేసినా సరే కర్మ అనుభవించాలి, కర్మకి ఎవరు అతీతులు కాదు, కర్మను ఎవరో దాటలేరు, కర్మను ఖచ్చితంగా జయించాలి అని చెప్పేసి మన వాళ్ళు అంటుంటారు. సో దాని గురించి మనకి భాగవతం ఏం చెప్తుంది అనే దాని గురించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కర్మ ఉందా, అసలు కర్మ ఉంటే మరి భగవంతుడు ఎన్ని మంచి కర్మలు చేసినా భగవంతుడు మనల్ని ఎందుకు రక్షించడు అనే ఒక చిన్న లైన్ అనమాట. ఆ లైన్ గురించి వివరిస్తూ ఈ వీడియో చేయాలనిపించింది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు డౌట్ క్లియర్ అవుతుంది. మీరు కూడా ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటారు. మీ పిల్లలకి కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇది మనకి ఎక్కడ ఉంది భాగవతంలో అంటే సప్తస్కందంలో జై విజయుల వృత్తాంతాన్ని వివరించేటప్పుడు ఉంటుందన్నమాట. అయితే మీకు భాగవతం ఉంటే చదవండి. అయితే ఇది ఏంటంటే పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తాడనమాట. ఏంటి, పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చచ్చిపోతాడని చెప్పి శాపం ఉంటుంది కదా, ముని శాపం పెడతాడు. దాని గురించి ఎప్పుడైనా భాగవతం చెప్పినప్పుడు వివరించుకుందాం. అయితే 7 రోజుల్లో చనిపోతావు అని చెప్పి శాపం పెడతా 7 రోజుల్లో ఈ భాగవతం ఏదైతే ఉంది ఈ భాగవతాన్ని శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు అనమాట. ఈ శ్రీమన్నారాయణుడి కథలన్నీ కలిసి చెప్తుంటాడు భాగవతాన్ని. సో దాంట్లో భాగంగా వచ్చేది జై విజయ వృత్తాంతం అనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతారు. ఏమని అడుగుతున్నారో చూద్దాం. అయితే మునేంద్ర, శ్రీ మహావిష్ణువు సర్వజీవకోటికి హితుడు, దయాసాగరుడు, సముద్రుడు కదా, కేవలము ఇంద్రుడిని కాపాడడానికి మాత్రమే రాక్షసులను హతమార్చడం ఎందుకు అని అడుగుతున్నారు. అంటే శ్రీ మహావిష్ణువు అందరికి సర్వజీవకోటికి హితుడు అంటే అందరికి మంచి చేసేవాడు కదా, మరి కేవలం ఇంద్రుడిని కాపాడడానికి మాత్రమే ఎందుకు రాక్షసులను చంపేశాడు? మంచి క్వశ్చన్ కదా. అంటే కేవలం ఇంద్రుడి మీద ఏమన్నా అభిమానం ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అంటే ఇంద్రుడిని కాపాడడానికి ఒక రాశులను చంపేస్తారా? వాళ్ళు కూడా జీవే కదా, అన్ని జీవరాశులకి కూడా అతను ప్రభువు కదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారన్నమాట. అంతేకాకుండా అసురుల వలన తనకేమీ చేటు భయము లేదు కదా. అంటే ఈ అసురుల వల్ల శ్రీ మహావిష్ణువుకి మీకేంటి, ఆయనకి ఏమి నష్టం లేదు కదా, అలాగే చేటు భయం కూడా లేదు కదా. వాళ్ళు వస్తారు, నన్ను ఏదో చేస్తారని చెప్పి శ్రీ మహావిష్ణువుకి భయం లేదు కదా, మరి ఎందుకు ఇలా చంపేశాడు శ్రీ మహావిష్ణువు అని అడుగుతున్నాడు అనమాట. అయితే సుఖ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, చాలా మంచి ప్రశ్న వేశావు. చాలా మందిలో ఈ సందేహం ఉండవచ్చు, అంతే కదా. మరి శ్రీమన్నారాయణ ఎందుకు చంపేస్తున్నాడు అంటే కొన్ని చోట్ల అంటే కొందరికి రాక్షసులకి ఏమైనా శత్రువా అంటే కాదు కదా, రాక్షసులకి ఏమైనా శత్రువా, మరి దేవతల వైపే ఉంటాడేమో అనిపిస్తుంటుంది. కానీ దేవతల వైపు మాత్రం ఎందుకు ఉంటాడు, మిగతా వాళ్ళ వైపు ఎందుకు మాట్లాడు అనేది మనం ముందుకి కొంచెం డెప్త్గా వెళ్తే మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఈ ప్రశ్న చాలా మందిలో ఉండవచ్చు. సృష్టిలో జీవరాశులన్నీ పంచభూతాలతో కూడి ఉన్న ప్రకృతి నుండి ఉద్భవించినవే. బాగా ఆలోచించండి ఇక్కడ. ఈ సృష్టిలో జీవరాశులన్నీ పంచభూతాలతో కూడి ఉన్న ప్రకృతి నుండి ఉద్భవించినవే. అంటే ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ప్రకృతిలో నుంచి వచ్చి ఈ ప్రకృతి యొక్క ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలలో కూడి ఉన్న ప్రకృతి నుండి ఉద్భవించినవి. ఈ పంచభూతాలను గాలి, నిప్పు, నీరు, గాలి ఇలా చెప్తాం కదా, ఆకాశం. ఈ పంచభూతాలు ఏవైతున్నాయి పంచభూతాలు ఉద్భవించినవి. ఈ సృష్టిలో ఏది పుట్టినా మనకి దీపారాధన నూనె వేయడానికి ఒత్తులు తీసాం అనుకోండి, అదంతా పత్తి చెట్లు వస్తాయి. పత్తి చెట్టు అట్లా తీస్తుంది పత్తిని భూమి నుంచి. మామిడి పండు కానీ అరటిపళ్ళు కానీ ఏవైనా సరే గాలి, నీరుకి, ఎండకి ఇలా ఈ పంచభూతాలకి ఆధారపడి మనకి పళ్ళ రసాలు పళ్ళు చెట్లు వేస్తాయి. అలాగే ఇక్కడ ఏంటి, పంచభూతాలతో కూడి ఉన్న ప్రకృతి నుండి ఉద్భవించినవే. సత్వ, రజ, తమో గుణాలు అనబడే త్రిగుణాలు జీవరాశులను కూడా ఆవరించి ఉంటాయి. అంటే సప్తగుణము, రజోగుణము, తమో గుణము ఈ 3 గుణాలు కూడా ఈ జీవరాశులను ఆవరించి ఉంటాయని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క జీవికి ఆవహించి ఉంటాయి, ప్రతి ఒక్క జీవిలో ఉంటాయి. అవి లేకపోతే ఈ సృష్టిలో ఉన్నవి ఏవి కూడా మనకి నడవు అన్నమాట. అంటే చెట్టు ఉందనుకోండి, కంటిన్యూగా వర్షం కురిసినా ప్రమాదమే, కంటిన్యూగా ఎండ కాసిన ప్రమాదమే, నీళ్ళు లేకపోయినా ప్రమాదమే, గాలి లేకపోయినా ప్రమాదమే. సో అలాగే ఇవన్నీ ఆవరించి ఉంటాయి. జీవులలో వ్యక్తమయ్యే రాగద్వేషాలు, కామ, క్రోధాలు లాంటి ద్వంద్వ భావాలన్నీ ఆయా జీవుల ఉన్నటువంటి త్రిగుణాల ప్రభావం వలన కలుగుతుంటాయి. అంటే ఈ జీవులకి ఏది త్రిగుణాలు అంటే కామ, క్రోధ అని చెప్తాం కదా. కామ, క్రోధం అంటే
జీవుల్లో ఉండే అంటే రాగద్వేషాలు, కామ, క్రోధాలు కూడా ఇవన్నీ కూడా జీవుల్లో ఉండే ద్వందార్థాలు అన్నమాట 2. అవి ఎప్పుడు ఎలా ఉంటాయనే తెలీదు. ఎప్పుడు కామం కలుగుతుందో తెలీదు, ఎప్పుడు క్రోధం కలుగుతుందో తెలీదు అనమాట. అంటే వితిన్ సెకండ్స్ మనకి కోపం వచ్చేస్తుంటాయి కదా! అంటే మనిషి వీటి మీద ఆధారంగా అంటే వీటిని బేస్ చేసుకొని ఒక మెన్ ఆర్ ఉమెన్ బాడీ రన్ అవుతుంటుంది అనమాట, కలుగుతుంటాయి. భగవంతుడు ఈ త్రిగుణాలకి అతీతుడు కనుక ఆయనకు ఎవ్వరి యందు దేని యందు రాగద్వేషాలు, ద్వంద్వ భావాలు ఉండవు. అంటే ఆ భగవంతుడికి ఏంటి, ఎవరిపైన కూడా ఈ భావం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అంటే ఒకరిపైన ఇష్టం, ఒకరిపైన ఇష్టం, అంటే ఎక్కువ కొబ్బరికాయలు కొట్టేసి పువ్వులు పెట్టేసి ఇంకేదో చేసేస్తే వాళ్ళపైన ఎక్కువ ఇష్టం, ఏమీ చేయలేని వాళ్ళకి ఆ ఇష్టం అలాంటిది ఏమి ఉండదండి భగవంతుడికి. ఎందుకంటే ఆయనకి రాగద్వేషాలు లేవు కాబట్టి అతనికి ద్వంద్వార్థాలు లేవు. అందుచేతనే ఆయన సమవర్తనుడు. జీవులకు కలుగుచుండే సుఖ దుఃఖాలను, కష్టాలను, చావు పుట్టుకలు లాంటివి. అంటే సుఖ దుఃఖాలు ఏవైతున్నాయి జీవులకు చావు పుట్టుకలు లాంటివి. మళ్ళీ మనిషి పుడతాడు, చనిపోతాడు. అలాగే చావు పుట్టుకలు లాంటి కష్టం వస్తుంది, సుఖం వస్తుంటుంది. ఆయా జీవులు చేసుకున్న కర్మలను అనుసరించి సంభవిస్తాయి. ఇక్కడ వివరించారనమాట. మనకేంటి, చావు పుట్టుకలు లాంటివి అన్నీ కూడా ఏంటి, ఈ రాగద్వేషాలు కానీ, కోపాలు కానీ ఇవన్నీ కూడా చావు పుట్టుకలు లాంటి ఆ జీవుడు చేసుకున్న కర్మలను అనుసరించి సంభవిస్తాయి. భగవంతుడు కేవలం సాక్షిభూతినిగా, కర్మ ఫలప్రదాతగా మాత్రమే ఉంటాడు. అంటే మనం చేసుకున్న కర్మలకి ఇక్కడ వివరించారు చూడండి. కర్మలకి దేనికి కూడా మనకు సంబంధం లేదు. మన దేహం ఏదైతే ఉందో ఈ పంచభూతాలతో నిండి ఉన్న దేహం ఈ పంచభూతాలకి రియాక్ట్ అవుతుంటుంది. గాలికి, ఎండకి మనం ఎలా రియాక్ట్ అవుతుంటుందో ఇలా ఈ బాడీ ఏదైతే ఉందో మనం చేసుకున్న కర్మలకి మనమే బాధ్యులు అని చెప్తున్నారు. అయితే దీనికి భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు మన కర్మలకి. అయితే సాక్షిభూతిగా ఉండి మన కర్మలో ఎవరికి ఇప్పుడు ఏది ఇవ్వాలో ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. కర్మ ఫల ప్రదాతగాను మాత్రమే ఉంటాడు. న్యాయాన్ని అమలుపరిచే విధాత అనవచ్చు. అంటే న్యాయంగా అనమాట, ఎవరికి ఏది ఎంత ఎలా పంచాలో అంతా పనిచేస్తాడు అనమాట. కర్మతో రూపైతే సహా ఇచ్చేస్తాడు. ఈ రహస్యము మానవులకు తెలియదు కనుక భగవంతుడే అన్ని స్వయంగా చేస్తున్నట్టు భావిస్తారు. ఆ శ్రీహరి చరిత్రలు, చేష్టలు ఎవ్వరికీ అర్థం కావు అని ఇక్కడ చివరిగా వివరించారనమాట. కాబట్టి ఈ రహస్యం మానవులకు తెలియదు. అంటే మానవులు మనకి చాలామంది తెలుసు, కానీ ఈ రోజుల్లో అందరికీ వింటున్నారు, తెలుసు కర్మ అనేది ఒకటి ఉందని భయపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంటారు. సో కర్మ భగవంతుడు అనే విషయానికి వస్తే, భగవంతుడు మన కర్మ తగ్గట్టుగా ఇస్తాడు, కర్మను అనుభవింపజేస్తాడు. సాక్షిభూతిగా ఉండి ధర్మరాజుగా అంటారు కదా, ధర్మంగా ఉండి మనకు అన్నీ పంచేస్తాడనమాట. కాబట్టి ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మన కర్మలకి భగవంతుడికి ఎట్టి సంబంధము లేదు. మనం మంచి కర్మలు చేస్తే మనం మళ్ళీ ఈ జన్మలో కానీ మంచి ఫలితాన్ని అనుభవిస్తాము. లేదు మనం చెడు కర్మలు చేస్తే ఆ చెడు కర్మలు కూడా అవన్నీ లెక్కపెట్టి మళ్ళీ ఆయన మనకి ఇచ్చేస్తాడు అనమాట. ధర్మంగా ఉండి ఈ పంచభూతాలతో నిండి ఉన్న ప్రకృతితో ఆధారమై ఉండి అన్ని రక్షించి మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అది మనకి ఇచ్చేస్తుంటాడు అనమాట. కాబట్టి మనం ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అనేది కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇది మనం నిర్ణయించుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.